63 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేస్తాం. దానిలో భాగంగా 8,700 కోట్ల రూపాయలని ప్రతి నెల కూడా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేస్తాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ పంపుతున్నాం. భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో 4,000, 6,000, 10,000, 15,000 చొప్పున పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో దీపం పథకం కింద 2-3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగాను, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అంతేకాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వటం, ఇలాంటి పథకాలను మా ప్రభుత్వం ఇదిగా ఇచ్చింది. సంక్షేమంలో ఎక్కడా వెనుకడుగు లేదు. అభివృద్ధిని కూడా మా ప్రభుత్వం ముందుకు తీసుకుంటే ప్రజలు కూడా ఈరోజు కుచిపూడి గ్రామంలో మనం పంపిణీకి వచ్చాం. ప్రజలు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ప్రజల్లో కళ్ళల్లో ఆనందం చూడటం ముఖ్యమంత్రి ఆలోచన. ఇవే కాకుండా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామిక తయారు చేయాలి, పేదరికమైన సమాజం చూడాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తున్నాం.